హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాల్ని ర్యాపిడో డ్రైవర్ చెంపదెబ్బ కొట్టడం ఇటీవలే హాట్ టాపిక్గా మారింది. బెంగళూరులో జయనగర్లోని బాటా షోరూం సమీపంలో జరిగింది ఘటన. రమేష్ డ్రైవింగ్ పై ఇద్దరి మధ్య మాట పెరగడంతో గొడవ పెద్దదయింది. దీంతో రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళను చెంపదెబ్బ కొట్టాడు ర్యాపిడో డ్రైవర్. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. అయితే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా ప్రయాణికురాలే ర్యాపిడో డ్రైవర్పై మొదట దాడి చేసినట్లు తాజాగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ర్యాపిడో డ్రైవర్పై మహిళ దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బెంగళూరు పోలీస్ అరెస్ట్ చేసిన డ్రైవింగ్ అసలేమీ జరగలేదని దానిపై ఒక వీడియోని విడుదల చేశాడు. మొత్తం సంఘటన మలుపు తిప్పి విధంగా ఉంది ఆ వీడియో. నిందితుడు మహిళ వివరించిన కథనానికి పూర్తిగా విరుద్ధమైన వర్షన్ ఇందులో ఉంది. అంతకుముందు రోజు ర్యాపిడో బైక్ టాక్సీ రైడర్ ఒకరు ర్యాష్ డ్రైవింగ్ విషయంలో ఒక మహిళా ప్రయాణికుడు మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు కేసు నమోదు చేశానని పోలీసులు తెలిపారు. జయనగర్లోని ఒక ఆభరణాల దుకాణంలో సేల్స్ ఉమెన్గా పనిచేస్తున్న ఆ మహిళ జూన్ 13న తన కార్యాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అతను అతివేగంగా వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఆమె వాహనం మధ్యలో దిగి అతనితో గొడవ పడిందని, దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ మహిళ హెల్మెట్ ఛార్జీలు చెల్లించడానికి మరియు హెల్మెట్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ కావడంతో బైకర్ ఆ మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది. దాడి తీవ్రతకు ఆమె నేలపై పడిపోయింది. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ మహిళ మరియు రైడర్ ఇద్దరిని జయనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ మహిళ రైడర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని మరి సిగ్నల్ జంప్ చేశాడని పేర్కొంది. ఈ మధ్య కాలంలో యువత విచ్చలవిడితనం పెరిగిపోతుంది. సమాజం చుట్టూ ఏం జరుగుతుందో ఎవరున్నారనేది కూడా చూసుకోకుండా హద్దులు మీరుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం పబ్లిక్ రొమాన్స్ వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోను దృశ్యాలను బట్టి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ ఘటన జరిగిందన్నట్లు తెలుస్తుంది. ఓ జంట బైక్ పై వెళుతూ అత్యంత ప్రమాదకరంగా రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. యువకుడు బైక్ నడుపుతుండగా యువతి ముందు పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని అతన్ని కౌగిలించుకుంది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో కాస్త వైరల్గా మారడంతో పోలీసుల కంటపడింది. నోయిడా ట్రాఫిక్ పోలీసు రంగంలోకి దిగారు. మీడియా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెహికల్ నంబర్తో ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసినందుకు చర్యలు తీసుకున్నారు. 53,500 భారీ జరిమానా విధించారు. బైక్ను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక చిరుతపులి నివాస ప్రాంతంలోకి ప్రవేశించి కుక్కను వేటాడేందుకు ప్రయత్నిస్తూ ఉన్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరాఖండ్లోని ఆల్మోరాలోని పోలీస్ లైన్లో ఉన్న క్వార్టర్ గార్డ్ కాంప్లెక్స్లో అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. చిరుతపులి దాడికి సంబంధించి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది నెటిజన్లను భయాందోళనకు గురి చేసింది. వైరల్గా మారిన 17 సెకండ్ల ఫుటేజ్లో ఒక కుక్క చెట్టు దగ్గర కూర్చొని ఉంది. అకస్మాత్తుగా ఒక చిరుతపులి దాని మీదకు దూసుకు వచ్చింది. అయితే ఆ కుక్క చురుకుదనం, తెలివితేటలు దాని మరణం నుండి కాపాడాయి.
ఆ క్రూరమైన జంతువుని చూసిన వెంటనే అది మెరుపు వేగంతో సమీపంలో ఇంట్లోకి దూసుకు వెళ్ళింది. ఆ కుక్క ఇంటి నుండి మరోసారి బయటకు వచ్చి అది ఏ జంతువు అని నిర్ధారించడానికి ప్రయత్నించింది. అది చిరుతపులి అని గ్రహించి వెంటనే మళ్ళీ ఇంటి లోపలికి పరిగెత్తింది. ఇక ఇంతలో చిరుతపులి కుక్కపైకి దూసుకెళ్లడానికి ముందుకు కదులుతుంది. కానీ బహుశా వెలుతురు కారణంగా అది రిస్క్ తీసుకోకుండా అడవికి తిరిగి వచ్చింది. ఈ షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ను జూన్ 16 అల్మోరా పోలీసులు తమ పోస్ట్ మీడియా ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. జూన్ 16 రాత్రి ఆలస్యంగా పోలీస్ లైన్ ఆల్మోరాలోని క్వార్టర్ గార్డ్ ప్రాంగంలో చిరుతపులి తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి రాత్రి ఆలస్యంగా తెల్లవారుజామున బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచన ఇచ్చారు. ఈ ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్లో వ్యాపించింది. దీన్ని ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. నెటిజన్లు ఆశ్చర్యంతో స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు ఇలా రాశాడు: చిరుతపులి కుక్కను వేటాడేందుకు నివాస ప్రాంతంలోనికి ప్రవేశించింది. మరొక వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తూ పగలు రాత్రి గాలి భూమి మనిషి ఎక్కడ సురక్షితంగా లేడని అన్నారు. స్పీడ్ కిల్స్ బట్ కిల్స్. మద్యం తాగి వాహనాలు నడిపే చట్టరీత్యా నేరం అనే ట్రాఫిక్ పోలీసులు తాటికాయ అక్షరాలతో పెట్టి హెచ్చరికల బోర్డులను కొంతమంది లెక్క చేయడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు బారిన పడి తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మద్యం మత్తుతో డ్రైవింగ్ చేయడంతో మహేంద్ర స్కార్పియో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్లోని మోయన్పూరి జిల్లాలో జరిగిన సంఘటన ఇది. స్కార్పియో వాహనం అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆ పక్కనే ఉన్న ఆటో పైకి దూసుకెళ్లింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం అచల్పూర్ గ్రామంలో సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద స్థలానికి గ్రామస్తులు తరలి వచ్చారు. వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కార్పియో ఆటోని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మరో కొత్త వీడియో బయటకు వచ్చింది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. క్రాష్ సైట్ నుంచి బయటకు నడిచొస్తూ మరో కొత్త వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. అతడు మెడికల్ కాలేజ్ హాస్టల్ ఆవరణ నుంచి నడుస్తుండగా వెనుక వైపు భయంకరమైన అగ్ని కీలక ఎగిసిపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గందరగోళ వాతావరణంలో రమేష్ వైట్ టీషర్ట్ నెమ్మదిగా కుంటుకుంటూ రావటం, ఆ సమయంలోనూ ఎడమ చేతిలో ఫోన్ పట్టుకొని ఉండటం ఈ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు కూలిన విమానం భయంకరంగా తగలబడిపోతుండగా ఈ కంగారులో అక్కడ జనం అటు ఇటు కంగారుగా పరిగెత్తుతూ కూడా ఉన్నా అతడు వస్తున్న ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఇంతకు ముందు విమాన ప్రమాదం జరిగి 33 సెకండ్ల ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోలో రమేష్ గాయాలతో రక్తం కారుతూ నడుస్తూ కనిపించాడు. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైన్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, విమాన సిబ్బందితో సహా విమానంలో 242 మందిలో 241 మంది మరణించారు. క్రాష్ అయ్యే క్రమంలో విమానం అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడటంతో పలువురు మెడికల్లో కూడా మృతి చెందారు. అయితే నమ్మశక్యం కాని రీతిలో ఓ విమానంలోని 11A సీట్లో కూర్చున్న రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇంగ్లాండ్లో పనిచేస్తూ భారత్ వచ్చి రమేష్ విశ్వాస్ కుమార్ తిరిగి లండన్ వెళ్లే విమానంలో డోర్కి కుడివైపు ఉండే సీట్ 11A సీటులో కూర్చోవటం ప్రమాద సమయంలో వెంటనే ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకటంతో అతడు బతికి బయటపడ్డాడని అధికారులు అంటున్నారు. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.